ఇక 2014లో సబితా ఇంద్రారెడ్డికి పార్టీ టికెట్ ఇవ్వలేదన్న రేవంత్ రెడ్డి 2018లో సబితకు టికెట్ ఇవ్వడానికి ఉత్తమే కారణమని గుర్తు చేశారు. ఈ చిట్చాట్లో భాగంగా ఎవ్వరి పేర్లు కూడా మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఎవరి పేర్లు కూడా నేను ప్రస్తావించలేదు. అవతలి వాళ్ళు రియాక్ట్ అయితే నాకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఇందుకు రియాక్ట్ అయ్యారంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఈరోజు అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ఆ చర్చకు సంబంధించి మీడియా చిట్చాట్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఆయన. మోసం అనే పదానికి ప్రత్యామ్నాయం సబితక్క అంటూ కూడా బట్టి అన్నారని ఆయన ఈ చిట్చాట్లో గుర్తు చేయడం జరిగింది. ఇక ఇంతకు మించి సమాధానం ఇంకేమైనా ఉంటుందా అంటూ కూడా ఆయన మీడియా చిట్చాట్లో పాల్గొని చెప్పడం జరిగింది. సునీతక్క కోసం ప్రచారం చేస్తే తనపై 2 కేసులు నమోదయ్యాయంటూ కూడా ఆయన గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మీడియా చిట్చాట్లో మనం చూసాం. కానీ సునీతక్క మాత్రం ఆ పార్టీలోకి వెళ్లి మహిళా కమిషన్ చైర్మన్ అయ్యారంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ తాను ఎవరి పేర్లు కూడా ప్రస్తావించలేదని గుర్తు చేశారు సీఎం. అయితే అవతలి వాళ్ళు ఎందుకు రియాక్ట్ అయ్యారని ప్రశ్నించారు. కాంగ్రెస్ లోకి రమ్మని పిలిచిన అక్క తనకు తోడుగా ఉండలేదు, అందుకే ఇక్కడ అక్క అని మాత్రమే మాట్లాడాను, వేరే భాషలో ఎక్కడా మాట్లాడలేదు, పక్క పార్టీలోకి వెళ్లిపోయారామె అంటూ కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. రాజకీయంగా ఎక్కడా కూడా వ్యక్తిగతంగా అనేది మాట్లాడాల్సిన అవసరం లేదు, మాట్లాడొద్దు కూడా. కానీ సబిత అలా మాట్లాడారని అన్నారు ఆయన. ఆ తర్వాతే తాను మాట్లాడినట్టుగా గుర్తు చేశారు. సభలో హరీష్ రావు అలాగే కేటీఆర్ కి సంబంధించి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీడియా చిట్చాట్లో సభలో హరీష్ రావు కేటీఆర్ చెరొక 2 గంటల పైన దాదాపుగా మాట్లాడారని, ఇంతకంటే ఎప్పుడైనా సరే ఎక్కువ సమయం మాకు మైక్ ఇచ్చారా అంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. సభలో తాము సరిపోతామని కేటీఆర్ హరీష్ చెబుతున్నారు, మరి అలాంటప్పుడు కేసీఆర్ ని ఫ్లోర్ లీడర్ గా ఎందుకు ఉంచారు, తీసేయండి అంటూ కూడా ఆయన కొన్ని ఘాటు వ్యాఖ్యలే చేశారు. సభ ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందన్న సీఎం సభలో సస్పెన్షన్లు ఉండొద్దని తమ ఆలోచనని అన్నారు. ఇక సమయం సందర్భం బట్టి సభ్యుల సభ్యత్వానికి సంబంధించి రద్దు కూడా ఉండొచ్చని అన్నారు. గతంలో జరిగినటువంటి కొన్ని ఘటనలు కూడా ఆయన ఇక్కడ గుర్తు చేశారు. కోమటిరెడ్డి సంపత్ల సభ్యత్వం రద్దు కాలేదంటూ ఆయన ప్రశ్నించారు. తన దగ్గరకు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి కలిసారని, అలాగే గద్వాల ఎమ్మెల్యేకు సంబంధించి కూడా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. గద్వాల ఎమ్మెల్యే కూడా వాళ్ళ దగ్గరకు వెళ్లి ఛాయ్ తాగి ఉంటాడని ఆయన కాస్త కౌంటర్ గా చెప్పడం జరిగింది. ఇక 2014లో సబితా ఇంద్రారెడ్డికి పార్టీ టికెట్ ఇవ్వలేదని కూడా గుర్తు చేశారు. 2018లో సబితకు టికెట్ ఇవ్వడానికి కేవలం ఉత్తమే కారణమని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది.